రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 వారాల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. మొదటి రోజు బీఎస్సీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఈ నెల 22, 23 తేదీలో ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఎమ్మెల్యేల వర్క్షాప్ జరగనుంది. దీనికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మరి ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశమూల్య, ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వము ఆయా శాఖలకి సంబంధించిన ఆర్థిక శాఖ అధికారుల ద్వారా ప్రభుత్వానికి సంబంధించి ఆ శాఖలకి సంబంధించిన నగదుకి సంబంధించి ఏదైతే ఉందో ఆ ఆర్థిక శాఖకి ఇప్పటికే అన్ని శాఖల నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ మొదటిసారి ప్రవేశపెడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. అయితే గతంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 24న మొదటి రోజు సభ ప్రారంభమైన తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత బీఎస్సీ మొదటి రోజు బీఎస్సీ కూడా జరుగుద్ది. బీఎస్సీలో ఎన్ని రోజు శాసనసభ నిర్వహించాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. దాదాపు 15 రోజుల పాటు జరుగుద్ది కూడా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఆ బీఎస్సీలో ఎన్ని రోజులు ఈ శాసనసభ సంబంధించిన నిర్వహించాలి అనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక 28వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే సిద్ధం చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించిన కసరత్తు శాఖలకు సంబంధించి శాఖల వారీగా కూడా కేటాయింపులు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే గతంలో ఏవైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు కావచ్చు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈ సమయం పట్టిందంటూ కూడా కూటమి నేతలు అయితే చెప్తూ వస్తున్నారు. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంలోనే 1,40,000 కోట్ల మేర అప్పులు చేశారు. కాబట్టి ఇంతవరకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు. ఈ అప్పులకి సంబంధించి కనీసం సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి అందించలేకపోతున్నారంటూ కూడా కొంత జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ నెల 24 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు అటు శాసనసభకు సంబంధించిన సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి అన్నీ కూడా ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. దాంతోపాటు సభ్యులకి సంబంధించిన అవగాహన కూడా ఇప్పటికే సెషన్స్కి సంబంధించి అంటే సభలో ఏ రకంగా ప్రవర్తించాలి, దాంతోపాటు సభలో క్వశ్చన్ అవర్ ఏ రకంగా ఉంటుంది, ఇతర ప్రశ్నోత్తరాలు ఏ రకంగా అంశాలు ఉంటాయి, అక్కడ సభలో ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా జరుగుద్ది సభ అవర్స్ ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా కొత్తగా వచ్చిన సభ్యులకి అవగాహన కలిగించే అవకాశం ఉంది. ఈ అవగాహనకు సంబంధించి అటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈసారి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి శాఖల వారీగా కూడా బడ్జెట్కి సంబంధించి అన్ని శాఖలకి సంబంధించి పూర్తి స్థాయిలో కేటాయించే విధంగా కూడా బడ్జెట్ని అయితే రూపొందిస్తున్నారు. ఇక ప్రతిపక్షానికి సంబంధించి ఇప్పటికే జగన్ చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతాము, లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యేది లేదంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఈసారి కూడా వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు జగన్ శాసనసభకు వచ్చే అవకాశం కనిపించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.